ఎప్పుడూ చేసే వరిపిండితో కాకుండా ఇలా ఒకసారి ఇడ్లీ రైస్‌తో అయితే జంతికలు చేసేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా గుల్లగా ఉన్నాయండి. తినే కొద్దీ తినాలనిపిస్తాయి. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. దీనికైతే నేను ఒక 2 గ్లాసులైతే ఇడ్లీ రైస్ అయితే ఒక బౌల్‌లోకి వేసుకోండి. ఇడ్లీ రైసు మనకి సూపర్ మార్కెట్‌లో అయినా అవైలబుల్‌గా ఉంది కదా! కిలో అయితే ₹52 పడుతుందండి ఈ రైస్ అయితే. దీన్నైతే ఒకసారి వాటర్ వేసుకొని వాష్ చేసుకొని మళ్ళీ వాటర్ వేసి 3 అవర్స్ అయితే నానబెట్టేసేయండి. ఈలోగా ఒక మిక్సీ జార్ తీసుకొని హాఫ్ గ్లాస్ అయితే పుట్నాలు వేసుకొని మెత్తగా పౌడర్‌లా చేసేసుకొని ఒక బౌల్‌లోకి అయితే యాడ్ చేసేసుకోండి. ఇప్పుడైతే 3 అవర్స్ అయిపోయిందండి. ఇప్పుడు నేను రైస్ చూపిస్తున్నాను. రైస్ చక్కగా నానిపోయింది. ఇప్పుడు ఈ వాటర్ అన్నీ వంపేసి మళ్ళీ ఇంకొకసారి వాష్ చేసుకొని మిక్సీలోకైతే రైస్ వేసేసుకొని దీన్నైతే గ్రైండ్ చేసేయండి. గ్రైండర్‌లో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. మీ ఇష్టం అనమాట. వాటర్ వేసుకుంటూ కొంచెం కొంచెం గ్రైండ్ చేసేయండి. కన్సిస్టెన్సీ అనేది మనకి బాగా లూజ్ అయితే అవ్వకూడదండి. ఇలా అయితే ఉండాలి. చూసారు కదా! వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా అయితే ఉండాలి. దీన్నైతే ఇప్పుడు ఒక బౌల్‌లోకి యాడ్ చేసేసుకొని, మనం ఫస్ట్ గ్రైండ్ చేసుకున్న శనగపిండి ఉంది కదా! అదే పుట్నాల పొడి అది కూడా వేసేసుకొని, మీకు రుచికి తగినంత ఉప్పు, కారం అలాగే వాము కూడా ఇలా స్మాష్ చేసుకుంటూ వేసేసుకోండి. అలాగే 2 స్పూన్స్ అయితే బటర్ అయితే వేసుకోండి. బటర్ వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ అయితే ఉంటుంది. గుల్లగా కూడా ఉంటాయన్నమాట. దీన్నంతటిని చక్కగా అయితే మిక్స్ చేసేయండి. మనం చేత్తో కలుపుతూ ఉన్నామంటే మనం ఎప్పుడు వేసుకునే జంతికల బ్యాటర్ ఎలా ఉంటుంది ఆ కన్సిస్టెన్సీ అయితే వచ్చేస్తుంది. ఒకవేళ కన్సిస్టెన్సీ లూజ్ అయిందంటే కొంచెం పుట్నాల పొడి అయితే కలుపుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని జంతికలైతే ఒక్కొక్కటి కింద వేసేసుకొని 2 సైడ్స్ చక్కగా ఫ్రై చేశాక ఒక బౌల్‌లోకి తీసేసుకుంటే అంతేనండి. ఎంతో రుచికరమైన జంతికలైతే రెడీ. కరకరలాడించేస్తారండి. స్వీట్ షాప్ స్టైల్‌లోలా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. లాంగ్ వీడియో కావాలంటే డీటెయిల్‌గా పోస్ట్ చేశాను. ట్యాగ్ చేస్తాను. చూడండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.